టీపీఎస్ గిల్ అని ఆయన నాకు గ్రౌండ్ క్లాస్ ఇన్స్ట్రక్టర్. ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు ప్రతి క్లాస్ తీసుకునే ముందు. ప్రతి పైలట్ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది, ప్రతి పైలట్ కి ట్రైనింగ్ లో చెప్పే మాట ఇది అని. ఏవియేట్, నావిగేట్, కమ్యూనికేట్. దాని అర్థం ఏంటో ఈ వీడియో ఎండింగ్ కి మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రపంచం అంతా పైలట్ల మీద తోసే ప్రయత్నం చేస్తుంది కదా, మన భారతదేశ పైలట్ల మీద ఫైనల్ రిపోర్ట్ రాకముందే దాంట్లోకి జూమ్ ఇన్ చేసే ప్రయత్నం వీడియోలో మనం చేద్దాం. డైరెక్ట్ గా పాయింట్లోకి వచ్చేసిన ఏఐబి రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత, ఇన్ఫాక్ట్ బయటకు వచ్చిన ముందే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, అంటే మన దేశంలోని ఎక్స్పర్ట్స్ యుఎస్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి కొలాబరేట్ అయ్యి ఇది ఇలా జరిగింది అనే రిపోర్ట్ బయట పెట్టారు కదా, అదే మన కట్ ఆఫ్ స్విచ్. These are not normal switches that you just sort of push up and down. The switches, in fact, you have to lift up like this. మీతో వీడియో కూడా చేశాను నేను. ఈ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ అని, ఫైనల్ రిపోర్ట్ బయటకు రావడానికి 1 to 1.5 years పడుతుందని చెప్పాను. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ రిపోర్ట్ బయటకు రాకముందు వచ్చిన హెడ్లైన్స్ ఏంటో మీరు ఒకసారి చూస్తారా? వాల్ స్ట్రీట్ జర్నల్, మన దేశం బయట ఉండి అమెరికాలో ఉండే వాళ్ళకి పర్టికులర్ న్యూస్ పేపర్ తెలిసే ఉంటుంది. మన ఫైనల్ రిపోర్ట్ రాకముందే ఆయన ఫైనల్ రిపోర్ట్ ఇచ్చేసాడు. ఆయన అన్ని దారులు అన్ని డోర్లు మూసుకుపోయినాయి, ఈ ఫ్లైట్ క్రాష్ అయిపోవడానికి కారణం సుమిత్ సబర్వాల్ గారి అని మీనింగ్ వచ్చినట్టు వాళ్ళు రాస్తూ పైలట్ల మీద నింద మోపే ప్రయత్నం చేశారు. అండ్ ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకొని మరి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? సుమిత్ సబర్వాల్ గారు కెప్టెనే కాదు, ట్రైనర్ కూడా. అంటే అందరికీ అర్థమయ్యే ఈజీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే, ఆ పక్కన క్లైవ్ కుందర్ గారు కూర్చున్నారు కదా, ఆయన ఎలా ఫ్లై చేస్తున్నారని చెప్పి ఒక అసెస్మెంట్ కూడా ఇవ్వాలి. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ట్రైన్ ప్రొఫెషనల్ పైలట్స్. మరి ఇలా ఎందుకు ఏంది అంటే వద్దాం, అక్కడ కూడా వద్దాం. అల్ జజీరా, ఈ పేరుని మిడిల్ ఈస్ట్ లో ఉండే వాళ్ళు బాగా వినుంటారు. ఈ న్యూస్ పేపర్ రాస్తుంది ఫ్యూయల్ స్విచ్ ని పైలట్లు కట్ ఆఫ్ చేశారు, దానివల్లే క్రాష్ జరిగింది అని. ద గార్డియన్ అని మీరు యూకేలో ఉంటే మీరు వినే ఉంటారు. వీళ్ళు రాస్తారు 260 మందిని చంపేసిన ఫ్లైట్ ఏదైతే ఉందో దాంతో బోయింగ్ ఎటువంటి సంబంధం లేదు అని మీనింగ్ వచ్చినట్టు రాస్తూ అగైన్ పైలట్లు కట్ ఆఫ్ చేశారు ఫ్యూయల్ ని అని. వీళ్ళందరూ రాస్తున్న దాంట్లో కామనాలిటీ ఒకటే, అమెరికన్ కంపెనీ అయిన బోయింగ్ కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆ స్విచ్ లో కరెక్ట్ గా ఉన్నాయి, పైలట్లు పూర్తి స్పృహతో దాన్ని కిందకి లాగడం వల్ల మాత్రమే ఆ యాక్సిడెంట్ జరిగింది అని. అండ్ సింపుల్ గా మనం జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ రిపోర్ట్ చూసిన ఎవరైనా మనకి ఏం చెప్తున్నారు? ఇంజిన్ కి వెళ్లాల్సిన ఫ్యూయల్ ఎందుకు కట్ ఆఫ్ చేశాను ఒక పైలట్ అడిగితే, నేను చేయలేదు అని ఇంకొక అతను చెప్పాడని. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి చిన్న కాంటెక్స్ట్, ఈ ఫ్లైట్ డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ వల్ల క్రాష్ అయింది. ప్రతి ఫ్లైట్ కి 2 ఇంజిన్స్ ఉంటాయి, ఆ ఇంజిన్స్ కి ఫ్యూయల్ రావాలి, ఫ్యూయల్ అందాల్సిన టైంకి అందలేదు, దానివల్ల 2 ఫెయిల్ అయినాయి, తద్వారా క్రాష్ అయిందని మనకు తెలుసు. కానీ మాల్ ఫంక్షన్ వల్ల స్విచ్ పడిపోయిందా, పైలట్ల లాగారా అనే విషయం మనకి ఇంకా తెలియదు. సో ఏ ఇంటర్నేషనల్ మీడియా దీన్ని రాస్తున్నా దాంట్లో అక్షర సత్యం లేదు. వీ నీడ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఈ ప్రిలిమినరీ రిపోర్ట్ ఏదైతే మనకు బయటకు వచ్చిందో దాంట్లో వాళ్ళు ఎంతవరకు రెస్పాన్సిబుల్ గా రాశారు, ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అదంతా చెప్పే పరియో ఈ వీడియో కాదు. నేను అందులోకి వెళ్ళదలుచుకోవట్లేదు. ఐ వాంట్ టు వెయిట్ టిల్ ద ఫైనల్ రిపోర్ట్. కానీ దీన్ని ఆధారంగా చేసుకొని మన భారతదేశం మీద ఇంటర్నేషనల్ మీడియా అంతా ఏదైతే నెరేటివ్ వార్ఫేర్ చేస్తుందో దాని గురించి మాత్రం మనం మాట్లాడదాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వచ్చి మన మీద వేలెత్తి చూపించారంటే వాళ్ళకి అక్కడ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది, దీన్ని మనం డిస్కౌంట్ చేయకూడదు. బోయింగ్ అనేది అమెరికన్ కంపెనీ, బోయింగ్ వల్ల వాళ్ళ స్విచ్ వల్ల అందులో జరిగిన మాల్ ఫంక్షన్ వల్ల ఇలాంటి జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళు బోయింగ్ మీద వెళ్తే, ముఖ్యంగా 260 మంది చనిపోయారు అన్నప్పుడు. అందుకని ఈ వీడియోలో నేను ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇష్యూ మొత్తాన్ని మీ ముందు పెట్టి ఆ రిపోర్ట్ మనకి ఏం చెప్తుంది, దాని నుంచి మనం ఏం రెడ్యూస్ చేయొచ్చు, ప్లస్ ఎయిర్ ఇండియాకి కానీ డీజీసీఏకి కానీ బోయింగ్ కానీ మనం వేయాల్సిన క్వశ్చన్స్ మనం ఖచ్చితంగా వేయాలి. అది మన గవర్నమెంట్ అయినా కూడా అక్కడ పోయిన ప్రాణాలు గవర్నమెంట్ అయినా మనం క్వశ్చన్ చేయాలి. అది చేసే ప్రయత్నం నేను చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ మీడియా గురించి కూడా కొంచెం మనం మాట్లాడదాం. ఇవాళ మన హర్దీప్ సింగ్ పురి గారు కానీ మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ నేటోకి చాలా గట్టిగా ఇచ్చింది, వాళ్ళ హిపోక్రసీ ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టింది. అని ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్తే అందరికీ అర్థమయ్యే భాషలో. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కోటి వస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. అండ్ ఇవి మనం తెలుసుకోవాలి, ఇది మన దేశానికి సంబంధించిన మ్యాటర్ ఇది. అండ్ ఈ టాపిక్ మీద ఏ కొత్త అప్డేట్ వచ్చినా నేను కవర్ చేస్తాను. మరి నేను పెట్టిన మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి, కొత్త వాళ్ళకి చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా చిన్న రీక్యాప్ ఇచ్చేస్తే ఈ ఫ్లైట్ గురించి. ఈ ఇన్సిడెంట్ జరిగింది June 12, సుమారు ఒక 40-45 రోజులు అవుతుంది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. మీన్ సీ లెవెల్ నుంచి ఒక 660 ఫీట్, గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక 400 అడుగులు పైకి వెళ్ళిన తర్వాత ఇట్ స్టార్టెడ్ లూజింగ్ హైట్. లోపల ఉండే పైలట్లు ట్రై చేశారు, అది నో సబ్ డైరెక్షన్ లో ఉండగానే గ్రాడ్యువల్ గా కింద పడి క్రాష్ అయింది. లోపల ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, ఒక్క వ్యక్తి తప్ప. ఇది జరగగానే భారతదేశం ఒకటే కాదు, ప్రపంచం అంతా ఒక షాక్ మోడ్ లోకి వెళ్ళింది, షాక్ వేవ్స్ వెళ్ళినాయి. అంతేందుకు నేను ఒక విషయం చెప్తున్నా, మీరు జాగ్రత్తగా వినండి, ఇది ఎంత సీరియస్ అనేది మీకు అర్థం అవ్వాలి. భారతదేశం మనం ఫ్లైట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఇంతకన్నా పెద్ద హ్యూమన్ లాస్ మనకు జరగలేదు మన దేశానికి సంబంధించి. అందుకని దీని ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా జరగాలని చెప్పి ఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వీళ్ళు ఒక టీమ్ సెటప్ చేసి ఆయా ఫీల్డ్స్ లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో ఎలిజిడ్లీ దాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఫైనల్ రిపోర్ట్ ఇంకా బయటకు రాలేదు, దాని మెరిట్స్ డిమెరిట్స్ మనం ఇంకా మాట్లాడలేం. బట్ వాళ్ళు కూర్చొని ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ బయట పెట్టారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ రిపోర్ట్ అంత క్లియర్ గా లేదు. ఇది నేనే కాదు అందరూ ఒప్పుకుంటున్న విషయం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వై డిడ్ యూ కట్ ఆఫ్ ద ఫ్యూయల్ అని ఒక వ్యక్తి అంటే నేను చేయలేదు అని ఇంకో వ్యక్తి అన్నట్టు చెప్పారు, కానీ అది కొటేషన్స్ లో లేదు. జనరల్ గా పైలట్ ఇలాంటి డిస్ట్రెస్ సిచ్యువేషన్ లో ఉంటే వాళ్ళకి ఏ భాష వస్తుంది బయటికి, వాళ్ళ మాతృభాషే కదా. ఇక్కడ వాళ్ళిద్దరు హిందీ వాళ్ళు. మీరే ఆలోచించండి, రెగ్యులర్ గా కొంచెం ప్రొఫెషనల్ సెట్టింగ్ లో ఉంటే మనం ఇంగ్లీష్ మాట్లాడతామేమో కానీ ఇంకో 20-30 సెకండ్లో ప్రాణాలు పోతాయి అన్నప్పుడు ఖచ్చితంగా హిందీ బయటకు వస్తుంది. సో వాళ్ళు ఏ భాషలో మాట్లాడారు కూడా మనకు క్లారిటీ లేదు. అట్ ద సేమ్ టైం ఈ డైలాగ్ కి ప్రిడేట్ చేసి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏటీసీతో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, దాని తర్వాత ఏ కాన్వర్సేషన్ జరిగింది, సో దీనివల్ల ఇక్కడ ఏం జరిగింది కాంటెక్స్ట్ లేదు మనకి. అది వాళ్ళు ఏ ఉద్దేశంతో చేశారో నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోవట్లేదు. కానీ
ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ రిపోర్ట్ లో లేదు. అట్ ద సేమ్ టైం ఒక సెంటెన్స్ ఉంది, ద ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టెడ్ లూజింగ్ హైట్ బిఫోర్ ఇట్ క్రాస్ ద పెరిమీటర్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ అని. ఇది కూడా చాలా వేగ్ గా ఉంది, మీరు జాగ్రత్తగా చూడండి. అంటే ఏ హైట్ కి వచ్చిన తర్వాత ఆల్టిట్యూడ్ లూజ్ అవడం మొదలు పెట్టింది అది వాళ్ళు కరెక్ట్ గా మెన్షన్ చేయలేదు. డెసిషన్ స్పీడ్ ఏ టైంకి వచ్చింది, నోసప్ ఎప్పుడు వెళ్ళింది, టేక్ ఆఫ్ ఏ టైం జరిగింది, అదంతా మనకి రాశారు. ఇక్కడ డెసిషన్ స్పీడ్ అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. మనకి ఫ్లైట్ టాక్సీ అయిన తర్వాత రన్వే మీద అది స్పీడ్ పట్టుకుంటది కదా మన ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు, అదొక స్పీడ్ తర్వాత ఒక పైలట్ డిసైడ్ అవుతాడు టేక్ ఆఫ్ చేయాలా లేకపోతే తేడాగా ఉంది ఇక ఫ్లైట్ ఆపేయాలా అని. ఆ స్పీడ్ ని డెసిషన్ స్పీడ్ అంటారు. ఈ డెసిషన్ స్పీడ్ దాటిన తర్వాత పైలట్ అనే వ్యక్తి డిసైడ్ అవ్వలేరు, ఆయన ఇట్ విల్ బి టూ లేట్, హీ హాస్ టు టేక్ ఆఫ్. సో ఆ డెసిషన్ స్పీడ్ ఏ టైంకి వచ్చింది, ఏ టైం టేక్ ఆఫ్ అయింది. ఇన్ఫాక్ట్ ఆ రిపోర్ట్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ప్రకారం 70 అడుగుల మీదకి వచ్చినప్పుడు ర్యాట్ డిప్లాయ్ అయిపోయింది. ఈ ర్యాట్ అనేది ర్యామ్ ఎయిర్ టర్బైన్, అంటే 2 ఇంజిన్లు ఫెయిల్ అయితే ఈ కేసులో ఫ్యూయల్ వెళ్ళలేదు కాబట్టి ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను ఇది ఎలా ఆఫ్ అయింది అని మనకి ఇంకా తెలియదు, దాని మీద నేను కామెంట్ చేయను. బట్ ఆ టైంకి ర్యాట్ డిప్లాయ్ అయిందంటే 70 అడుగుల లోపలే ఆ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి. ఆఫ్ అయిన 7-8 సెకండ్ల తర్వాత దాన్ని మళ్ళీ ఆన్ చేశారు. ఓకే, అండ్ ఇంజిన్లు ఏవైతే ఉంటాయో ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ అవగానే కింద పడిపోదు. దీనికి గౌరవ్ తనేజా గారు మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆయన మన ఇంట్లో ఒక జనరేటర్ ఉంది, సడన్ గా జనరేటర్ ఆఫ్ అయితే టక్కన లైట్లు ఆఫ్ అయిపోవు కదా. ఏదైతే ఆర్పిఎం ఉందో అది కాసేపు మెయింటైన్ అవుతుంది, అది హాఫ్ స్పీడ్ కి వస్తుంది, కంప్లీట్ గా డై డౌన్ అయ్యేదాకా లైట్లు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాయి, స్లోగా డిమ్ అవుతూ ఆగిపోతాయి. అలాగే మన ఇంజిన్ కూడా ఫ్యూయల్ ఆగిపోతుంది, సడన్ గా ఆగిపోదు కదా, టక్కన కట్ అయిపోదు కదా, లోపల ఆల్రెడీ ఒక ఆర్పిఎం ఉంటుంది, ఏవైతే టర్బైన్స్ తిరుగుతున్నాయో. అందుకోసమే 70 అడుగులకే ర్యాట్ డిప్లాయ్ అయిందంటే టేక్ ఆఫ్ అవగానే స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు మన ఇంటర్నేషనల్ మీడియా రాస్తున్న అర్థాలను బయటకు తీద్దాం. మనం పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారని. ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్న ఏ పైలట్ కైనా రూల్ బుక్ లో ఒక విషయం ఉంటుంది, ఇంజిన్ గానీ మ్యాల్ ఫంక్షన్ అయితే ఫ్యూయల్ స్విచ్ ని కట్ ఆఫ్ లో పెట్టి మళ్ళీ రన్ చేయండి అని. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళు రన్ నుంచి కట్ ఆఫ్ లో పెట్టినా కూడా ఆ స్విచ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మాల్ ఫంక్షన్ అయ్యి ఆగిపోయిన ఇంజిన్స్ మళ్ళీ రీస్టార్ట్ చేసే ప్రయత్నం అది ఒకవేళ జరుగుంటుంది. ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్. సరే దాన్ని కూడా పక్కన పెట్టండి. 2018 లో FAA అని చెప్పి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అదొక నోటీస్ లాంటిది రిలీజ్ చేసింది. అదేంటది, బోయింగ్ 787 ఇలా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ డ్రీమ్ లైనర్ లో ఈ కట్ ఆఫ్ స్విచ్ కొంచెం దగ్గరగా మీరు చూడండి. ఇది కాక్పిట్ లోపల ఉంటుంది, బై మిస్టేక్ చేతులు గట్రా తగిలి అది వచ్చేస్తుందేమో అని చెప్పి దాన్ని అలా జరగకుండా ఆపడానికి ఒక చిన్న ఎడిషన్ చేశారు దానికి. అది ఏంటి, అది పుల్ చేసి రన్ నుంచి పైకి లాగి కంప్లీట్ గా కట్ ఆఫ్ దాకా తీసుకొచ్చి వదిలితే, అంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఫింగర్స్ నుంచి కానీ చేతి నుంచి కానీ ఎఫర్ట్ పడాలి, ర్యాండమ్ గా ఆఫ్ అయ్యేలా కాకుండా మెకానిజం పుష్ పుల్ మెకానిజం ఏదైతే ఉందో అది పెట్టారు. అది ఇప్పుడు ఈ FAA నోటీస్ లో మీరు అన్ని ఎయిర్ క్రాఫ్ట్ ఒకసారి చెక్ చేయండి, మీరు తేడాలు ఉన్నట్టున్నాయి, కంప్లైంట్లు వస్తున్నాయి మాకు ఈ స్విచ్ కి సంబంధించి ఆ మెకానిజం సరిగ్గా పనిచేయట్లేదు అని. ఇది 2018 లో రిలీజ్ చేసిన సర్క్యులర్. ఇన్ఫాక్ట్ ఈ జూన్ 12 ఇన్సిడెంట్ జరిగిన ఒక నెల రోజుల ముందు మే 15వ తేదీన ఫ్యూయల్ వాల్వులకు సంబంధించి ఇంకొక నోటీస్ రిలీజ్ అయింది. దిస్ ఇస్ ఫ్రమ్ UK. ఇది కూడా స్పెసిఫిక్ గా బోయింగ్ 787 కి సంబంధించి. సింపుల్ గా అందరికీ అర్థమైనా చెప్పారంటే లోపల ఏదో తేడా ఉంది, గడబడి ఉంది, ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేయండి. 2018 మీరు గుర్తుపెట్టుకోండి, ఇది మళ్ళీ రొటీన్ చెక్స్ మనం చేయాలి అని చెప్పి. ఇక్కడ అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే DGCA దీన్ని ఎందుకు ఓవర్లుక్ చేసింది అని. అగైన్ దానికి సమాధానం నా దగ్గర లేదు, దే హావ్ టు ఆన్సర్ ఇట్ బెటర్. కానీ జూలై 14న ఈ ఇన్సిడెంట్ జరిగిన ఒక 30-32 రోజుల తర్వాత DGCA నుంచి ఒక సర్క్యులర్ బయటకు వస్తుంది, ఒక నోటీస్ లాంటిది. ఇట్ హాస్ కమ్ టు అవర్ నోటీస్. ఈ 2018 ఇన్సిడెంట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా జరిగింది అని, ఆ చెక్స్ మేము కండక్ట్ చేస్తాం కట్ ఆఫ్ స్విచ్ కి సంబంధించి అని మీనింగ్ వచ్చినట్టు రాశారు వాళ్ళు. బట్ ఇక్కడ అంతా అయిపోయింది కదా, మీరు ముందే ఎందుకు క్వశ్చన్ చేయలేదని చెప్పి ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు, ఇటు DGCA అని అటు ఇండియన్ గవర్నమెంట్ ని. ఇక్కడ ఒక క్వశ్చన్ నేను స్టెప్ బ్యాక్ తీసుకొని, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఫైనల్ ఇన్వెస్టిగేషన్ రావడానికి 1 year పడుతుంది. సిచ్యువేషన్ ఇలా ఉంది, కానీ ఒక 3 డిపార్ట్మెంట్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అది మన దేశంలో ఉండేవి, బయట వాళ్ళు. ముందుగా ఒక సగటు వ్యక్తిలా ఎయిర్ ఇండియాకి మనం అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, 2018 నోటీస్ తర్వాత అడ్వైజరీ తర్వాత మీరు మీ ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ లో ఆ చెక్స్ కండక్ట్ చేశారా, ఆ స్విచ్ ఆటోమేటిక్ గా పడిపోతుందా, రెగ్యులర్ గా పడుతుందా అని. క్వశ్చన్ నెంబర్ 2, కాక్పిట్ ప్రొసీజరల్ ట్రైనింగ్ అంతా కరెక్ట్ గానే జరిగిందా టు ఆల్ ద పైలట్స్ ఇంక్లూడింగ్ ఫస్ట్ ఆఫీసర్స్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ స్విచ్లకు సంబంధించి లేదా ఇలాంటి మాల్ ఫంక్షన్ సంబంధించిన ఎటువంటి క్వశ్చన్స్ అయినా రైజ్ అయినాయా, రైజ్ అయితే మీరు ఇగ్నోర్ చేశారా. క్వశ్చన్ నెంబర్ 4, ఫ్లీట్ వైడ్ చెక్స్ అని జరుగుతాయి, అంటే మన కంపెనీలో ఉండే ఫ్లీట్ మొత్తాన్ని మనం చెక్ చేయాలి, ఆ చెక్స్ కండక్ట్ అయినాయా. సరే ఎయిర్ ఇండియా పక్కన పెడదాం, DGCA ఎక్స్పర్ట్స్ ఏం అడుగుతున్నారు, 2018కి 2025కి మధ్యలో ఎయిర్ ఇండియా కంప్లైంట్స్ ప్రోటోకాల్ ని DGCA ఎన్నిసార్లు ఆడిట్ చేసింది, ఒకవేళ చేస్తే దాని రిజల్ట్స్ ఏంటి. రెండో క్వశ్చన్, పైలట్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ గానీ పైలట్ యూనియన్స్ గానీ AAIBలో ఎందుకు ఒక పార్ట్లా లేరు. ఇవాళ మనం ఒక చనిపోయిన వ్యక్తి మీద అలిగేషన్స్ చేస్తే ఆయన బయటకు వచ్చి ఆయన సమాధానం చెప్పుకోలేడు. బట్ అట్లీస్ట్ ఆ ప్రొఫెషన్ నుంచి అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ కన్సర్న్స్ వాళ్ళు రేస్ చేస్తారు, స్పెసిఫికల్లీ ఇన్నర్ సర్కిల్లో వాళ్ళు ఉంటే. ఇకపోతే మూడో క్వశ్చన్, జూలై 21 లోపల మీరు ఇన్స్పెక్షన్ రిజల్ట్స్ అడిగారు కదా, ఆ రిజల్ట్స్ ని పబ్లిక్ డొమైన్ లో మీరు పెడతారా లేదా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతారా. సరే వీళ్ళిద్దరిని పక్కన పెట్టండి, ఇప్పుడు అమెరికన్ కంపెనీ బోయింగ్ ని మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆ స్విచ్ లో డిజైన్ ఫ్లో ఉందని మీరు ఎక్నాలెడ్జ్ చేస్తారా, అది ఒకవేళ తేడా కొడితే యాక్సిడెంటల్ గా పడిపోవచ్చు అని. క్వశ్చన్ నెంబర్ 2, ఈ 2018 డైరెక్టివ్ తర్వాత అక్రాస్ ద బోర్డ్ మీరు దీన్ని అడ్రస్ చేయడానికి చూసారా, లేదా తర్వాత ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ రెడీ చేస్తే దాంట్లో ఇలాంటి స్విచ్ మాల్ ఫంక్షన్ అవ్వకుండా కొత్త మెకానిజం ఏదైనా మీరు డెవలప్ చేశారా, అట్లీస్ట్ చేసే ప్రయత్నం ఉందా, దాని డిజైన్ అదే రెడీగా ఉందా, లేదా మినిమం టు మినిమం ఆ ఇంటెంట్ అయినా మీకు ఉందా. ఈ బేసిక్ ప్రశ్నలకు సమాధానం మన ఎక్స్పర్ట్స్ అడుగుతున్నారు. అగైన్ దీన్ని ఎంతవరకు వాళ్ళు ఆన్సర్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా వీ నీడ్ టు మేక్ దమ్ అకౌంటబుల్. ఎట్ ద సేమ్ టైం ఫారెన్ మీడియా ఏదైతే ఇండియా మీద పడి భారతదేశం మీద దాడి చేస్తుందో అది కూడా కరెక్ట్ కాదు. ముఖ్యంగా పైలట్ల మీద వేసే ప్రయత్నం ఉంది చూసారా, అది అంతకన్నా హీనమైన
విషయం ఇంకోటి ఉండదు. జనరల్ గా దీన్ని చూసే వాళ్ళకి ఎవరికైనా 3 ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ పైలటే చేశాడన్న థియరీని ఎవరైనా నమ్మితే, ముందుగా ఆ ఫ్యూయల్ స్విచ్ ని రన్ నుంచి కట్ ఆఫ్ లో పెట్టారు కదా, మళ్ళీ ఒక 6-7 సెకండ్ల తర్వాత దాన్ని రన్ మీద పెట్టారు. మళ్ళీ నిజంగా ఫ్లైట్ ని కూల్ చేద్దాం, క్రాష్ చేసేద్దాం అనే ఉద్దేశం ఉండే ఎవరైనా మళ్ళీ దాన్ని అలా రివర్స్ చేస్తారా? లేదా మేడే 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 అని వచ్చిన వాయిస్ ఏదైతే ఉందో చాలా కామ్ గా ఉంది. చాలా మంది వాళ్ళంత కామ్ గా ఎలా ఉంటారు? భయం ఉండాలి కదా, ముందే మేడే అని ఎందుకు అడగలేదని ప్రశ్న అడుగుతున్నారు. నేను వీడియో బిగినింగ్ లో మాట అన్నా, నేను కూడా గ్రౌండ్ క్లాస్ ట్రైనింగ్ కి జక్కూర్లో ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. CFAT దాని పేరు. సో అక్కడ ఐ హ్యాడ్ దిస్ వెరీ గుడ్ టీచర్. ఆయన ఎప్పుడు బలంగా ఒక మాట చెప్పాలి. ఇన్ఫాక్ట్ ప్రతి పైలట్ కి మాట చెప్తారు. ఫ్లైట్ ఎక్కి కూర్చొని నడిపే వ్యక్తి ఒక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా 1 by 1. ఏవియేట్, నావిగేట్ అండ్ దెన్ కమ్యూనికేట్. అంటే ఫ్లైట్ ఎక్కాం, కూర్చున్నాం, ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ ఏవియేట్ చేయడానికి చూడాలి. అంటే దాన్ని ఎలా మాన్యూవర్ చేయాలో దాని ముందు గమనించాలి మనం. అప్పుడే డ్యామేజ్ మినిమైజ్ అవుతుంది. ఎందుకంటే డిస్కషన్ జరిగే లోపల ఏదో ఒకటి జరిగిపోవచ్చు. లేదు అక్కడ సఫలీకృతం అవ్వకపోతే దెన్ నావిగేట్, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అని గమనించాలి. కమ్ అప్ విత్ ఎ వెరీ గుడ్ సొల్యూషన్ అండ్ దెన్ కమ్యూనికేట్. ఇక్కడ కూడా జరిగింది అదే. ఇదంతా ఎంతసేపట్లో జరిగింది అనుకుంటున్నారు మీరు? ఒక 60 సెకండ్ లోపల, ఒక నిమిషం. నేను ఇది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఏవియేట్, నావిగేట్, కమ్యూనికేట్. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసే గ్యాప్ లో జరిగిపోయింది. ఫైనల్ గా అది కూడా ఏం చేయలేకపోయేసరికి వాళ్ళు మేడే హెల్ప్ అడిగారు. అది కూడా చాలా కామ్ గా. వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాణాలు ఇంకో 20-30 సెకండ్లో వెళ్ళిపోతాయని. బట్ దట్స్ ఎ పైలట్ ఫర్ యూ. ఫైనల్ గా మూడోది, ఎవరైనా డెలిబరేట్ గా క్రాష్ చేయాలనుకుంటే నోస్ అప్ ఎందుకు ఉంటుంది? నాకు తెలియక అడుగుతున్నాను నేను. డ్యామేజ్ ని మాక్సిమం చేయాలంటే ఫ్లైట్ ఇలా కింద నోస్ డౌన్ పెట్టి గుద్దేద్దాం అనుకుంటారు కదా, అలా జరగలేదు అంటే మాక్సిమం కాపాడడానికి చూశారు వాళ్ళు. వాళ్ళ కెరియర్ల మీద మర్చేయడం కరెక్ట్ అయిన విషయం కాదు. అది ఎథికల్ విషయం కాదు. అది నిజంగా ఏం జరిగిందో మనం వెతికి ఆ నిజాన్ని బయటికి తీసుకురావాలి. ఫారెన్ మీడియా రాస్తుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి, వాళ్ళకి బిజినెస్ అది. బోయింగ్ షేర్స్ పడితే ఎవరు నష్టపోతారు? అమెరికా నష్టపోదా? మీరే ఆలోచించండి. ప్రపంచం అంతా తిరుగుతున్న ఫ్లైట్లు అవి, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లు. వాటి ఆర్డర్లు తగ్గిపోయినా, వాటి షేర్లు పడిపోయినా కంప్లీట్గా వాళ్ళు నష్టం చూస్తారు. కాబట్టి రాస్తారు, పైలట్ ఆ కిందగా బటన్ కట్ ఆఫ్ లో పెట్టాడు కాబట్టి జరిగింది అని, డెలిబరేట్ గా జరిగింది అని రాస్తారు వాళ్ళు. కానీ ఇది మన దేశం, వాళ్ళు మన పైలట్లు. మనం అంత కేర్లెస్ గా ఉండకూడదు. మనం ప్రశ్నించాలి. మన ఇండియన్ గవర్నమెంట్ అయినా మనం క్వశ్చన్ చేయాలి. ఇంత పెద్ద డ్యామేజ్ అయిన తర్వాత కూడా క్వశ్చన్ చేయకపోతే ఎలా? బట్ మొత్తం నిజం బయటకు వచ్చే వరకు పైలట్లను బ్లేమ్ చేయకూడదు. ఈ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా. దీని మీద మీ స్పందన అంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ హర్దీప్ సింగ్ పురి గారు మాట అన్నారు, మమ్మల్ని అంటున్నారు కదా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని. మరి మీరు $22 బిలియన్ ట్రేడ్ చేశారు కదా రష్యాతో, ఇదే ఆయిల్ కి సంబంధించి. ఏది మీరు యుక్రెయిన్ మీరు ఆయుధాలు సప్లై చేస్తున్నప్పుడు అది ఎంతవరకు కరెక్ట్? ఇది దోగ్లా పని కాదా? ఇది హిపోక్రసీ కాదా? ఇది మీరు మాకు నేర్పిస్తారా? ఇట్స్ వెరీ ఎవిడెంట్. మన ఇండియన్ గవర్నమెంట్ వెనక్కి తిరిగి చాలా గట్టిగా, చాలా బలంగా ఇచ్చింది. ఫస్ట్ చైనా ఇచ్చింది, మీరు ఏదైనా చేయండి మేము వినం ఈ మాట అని. China reaffirming its support for Russia. This just one day after President Trump warned of a 100% tariff on countries trading with Moscow. తర్వాత రష్యా ఇచ్చింది వెనక్కి, దిస్ ఇస్ అన్యాక్సెప్టబుల్ అని. ఇప్పుడు ఇండియా. అండ్ దీని కాంటెక్స్ట్ మీకు అర్థం కావాలంటే సింపుల్ గా చెప్పేస్తాను నేను. 50 రోజుల్లో రష్యా యుక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలి. దీని బాధ్యత ఇండియా, చైనా తీసుకోవాలి. లేకపోతే ఇండియా మీద, చైనా మీద కూడా మేము శాంక్షన్స్ వేస్తాం అని చెప్పి నేటో చెప్పింది. దీని మీద నేను వీడియో చాలా క్లియర్ గా చేశాను నేను. ఇప్పుడు దీనికి రెస్పాండ్ అవుతూనే హర్దీప్ సింగ్ పూరి గారు చాలా చక్కగా ఒక మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆయన నన్ను చూస్తే భయపడేవాళ్ళ కనబడుతున్నానా అనే మీనింగ్ వచ్చినట్టు మాట్లాడారు. మీరే ఒకసారి వినండి. Don't feel any pressure in my mind. And I don't think my boss's mind is wired to feel any pressure. And that's where I draw my strength from. దట్ హ్యాస్ టు బి ద రెస్పాన్స్. ఊరికే వాళ్ళు భయపెట్టారని చెప్పి భయపడిపోయి, లేదు కొంచెం ఆలోచించండి 50 days లో ప్రయత్నిస్తాం మేము అనకుండా, దానికి మాకు ఏం సంబంధం అంటుంది ఇండియా. అండ్ నేషనల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి ఏ దేశం ఆ దేశానికి ముందే వస్తుంది. ఇండియన్ ఇంట్రెస్ట్, అమెరికన్ ఇంట్రెస్ట్ అంటే ఇండియాకి ఇండియన్ ఇంట్రెస్టే ముందు రావాలి. దాంట్లో డిబేటే ఉంది. అంటే మీ ఇంట్రెస్ట్ కోసం ఇండియా దిగిపోవాలా? మిడిల్ ఈస్ట్తో కానీ మీతో కానీ వ్యాపారం చేయాలా? మాకు సడన్గా మాకు బెటర్ ప్రైస్ వస్తుంటే. ఎంఈఏ నుంచి వచ్చిన ఈ స్టేట్మెంట్ మీరు ఒకసారి వినండి. వాళ్ళ హిపోక్రసీని ఎలా బయట పెట్టారో మీరు వినండి. అండ్ దిస్ హ్యాస్ టు బి ద న్యూ నార్మల్. Securing energy needs of our people is understandably an overriding priority for us. In this endeavor, we are guided by what is there on offer in the markets, as also by the prevailing global circumstances. We would particularly caution against any double standards on the matter. మనం చూసి ఊరుకొని ఏదైతే అయిందిలే అనుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ న్యూస్ పేపర్స్ అంతా ఒక మాట రాస్తున్నాయి, ఇండియా, చైనా, రష్యా కలవాలి, ట్రయోక్లో మళ్ళీ ఫామ్ అవ్వాలి అని. RIC అని ఉంటుంది. ఇన్ఫాక్ట్ జో బైడెన్ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా డై అయిపోయింది ఇది ఇనిషియేటివ్. బట్ మళ్ళీ ట్రంప్ గారు ఇండియన్ హాస్టైల్ గా చూడడంతో, పాకిస్తాన్ తో మంచి సన్నిహిత్యం పెట్టుకోవడంతో ఇది మళ్ళీ కలవాలని జనాలు అంటున్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్పే విషయం ఒకటే, చైనా ఇవాళ పాకిస్తాన్ తో బాగా లింక్అప్ అయి ఉంది. ఇలాంటి టైంలో ఇండియా ఇలాంటి డిస్కషన్ ఇనిషియేట్ చేస్తుందా లేదా అని చూడాలి. అట్ ద సేమ్ టైం ఈ ఇయర్ పుతిన్ గారు ఇండియా వస్తున్నారు. ఆయన ఏదైనా ఇనిషియేటివ్ తీసుకొని ఈ 3 దేశాలని కలిపి ఇక్కడ బ్లాక్ లా ఏర్పరిచే ఉద్దేశం ఉందా లేదో చూడాలి. ఎందుకంటే US చాలా హాస్టైల్ గా బిహేవ్ చేస్తుంది. నాకు మీరు చెప్పండి, మీరు ఏమంటారు? షుడ్ ఇండియా టేక్ పార్ట్ ఇన్ దిస్ బ్లాక్ ఆర్ ఇండియా యాజ్ ఇట్ ఈస్ గా న్యూట్రల్ గా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇవాళ ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది, సూపర్ మ్యాన్ అని. ఐ సీన్ దట్ మూవీ. ఆ సినిమా ఎలా ఉంది అని పక్కన పెడితే, ఇజ్రాయెల్ పాలెస్టైన్ యాంగిల్ అవుట్ ఆ సినిమాలో ఉంది. బొరేవియా అంటే ఇజ్రాయెల్ లాగా, జారన్పూర్ అంటే మన పాలెస్టైన్ లాగా. అగైన్ వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళవే. కానీ సూపర్ మ్యాన్ లాంటి ఒక సూపర్ హీరో మూవీలో
ఒక సూపర్ హీరో పలానా కంట్రీకి సైడ్ ఇస్తున్నాడు అని. పైగా సూపర్ హీరో జ్యూస్ క్రియేట్ చేసిన సూపర్ హీరో ఆయన. అందుకని ఇజ్రాయెల్ వాళ్ళ సినిమా పట్ల చాలా కోపంగా ఉన్నారు. మమ్మల్ని ఎలా విలన్లా చూపిస్తారని చెప్తున్నాను కదా. ఇట్స్ నాట్ ఫార్ అవే. నిజంగా గానీ అమెరికా పాకిస్తాన్ తో ఇలాగే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే రేపొద్దున ఇంకో సూపర్ హీరో సినిమాలో ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ పెట్టి మనం ఏదో అగ్రెసర్స్ లాగా, పాకిస్తాన్ ఏదో విక్టిమ్ లాగా చూపించే ప్రయత్నం చేసినా చేయొచ్చు. అలాంటి ఒక రోజు వస్తుందని మీరు అనుకుంటున్నారా? బికాస్ యూఎస్ పాలిటిక్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ మెస్డ్ అప్ టుడే. వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు ఏది ఏం చేయాలో. ట్రంప్ గారు రోజుకో మాట మాట్లాడుతున్నారు ఈ మధ్యన. ఏ దేశానికి సపోర్ట్ ఇస్తున్నారో, ఏ దేశాన్ని బెదిరిస్తున్నారో, ఇండియా లాంటి న్యూట్రల్ దేశాన్ని కూడా చైనాతో లింకప్ అయ్యేలాగా వాళ్ళు మనల్ని పుష్ చేస్తున్నారు. దట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ జరిగే సమయంలో మనం చాలా అలర్ట్ గా ఉండాలి అని నేను చేసే ఒక చిన్న ప్రయత్నమే ఇది. సింపుల్ గా చెప్తున్నాను కదా, దిస్ ఇస్ ఇండియాస్ పర్స్పెక్టివ్. ఓకే, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఎనీవేస్ డెడ్ అయిపోతున్న సంస్థ కాబట్టి నేటో గురించి మాట్లాడదాం. ఈ పర్టికులర్ దేశాల్లో నేటోకి ఫౌండింగ్ మెంబర్ కాని దేశం ఏంటి? ఆప్షన్ ఏ యునైటెడ్ స్టేట్స్, ఆప్షన్ బి ఇస్ ఫ్రాన్స్, ఆప్షన్ సి ఇస్ జర్మనీ, ఆప్షన్ డి ఇస్ కెనడా. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. మీరు అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. రండి, వచ్చేయండి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా అక్కడ ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ లో, మన టీం నడుపుతున్న పేజ్ లో పెట్టేమంట. అండ్ బై ద వే, ఏజూడ్ క్లిప్స్ అని, ఏజూడ్ గ్లోబల్ అని కూడా మన ఛానల్స్ అవి. ఎగ్జైటింగ్ కాంటెంట్ ఇస్ అహెడ్. మీకు నాన్ తెలుగు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ ని షేర్ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డూ సపోర్ట్. అండ్ ఇక్కడ దాకా మీరు ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో కొండంత బలాన్ని, ధైర్యాన్ని నాకు ఇస్తుంది. లేదు, రోజు పని చేయాలి, ప్రాణం పెట్టాలి, ఏ రోజు మన వీడియో మిస్ అవ్వకూడదు అని. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో అది ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. ఒక 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ అహ్మదాబాద్ బోయింగ్ 787 కి సంబంధించి ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటే ఆ ఇనిషియల్ రిపోర్ట్ రాగానే ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, కొంచెం జియో పొలిటికల్ గా నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను, ఏమని బెదిరించింది నేటో, దేనికి రెస్పాండ్ అయింది ఇండియా అనే డౌట్ మీకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. అందుకే చెప్తున్నానుగా, డైలీ వీడియోస్ చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంటుంది వీడియోస్ మీద. ఇదంతా కంటిన్యూషన్ వీడియోస్ లో ఉంటాయి. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.